ఒక ఊరిలో సజ్జనుడు సంపన్నుడు అయిన రామనదం అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన భార్య లీలావతి భర్త కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ భర్త అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించేది. రామనాథన్ దంపతులకు ఎంత సంపద ఉన్నా గర్వం ఉండేది కాదు. నిరంతరం కష్టపడేవారు. పొలానికి వెళ్లి పని వాళ్లతో కలిసి పని చేసేవారు. కూలి వాళ్లతో కలిసి భోజనం చేసేవాళ్లు. మనిషి నిరంతరం తమ అభివృద్ధి కోసం శ్రమించాలని, సంపద వచ్చినా శ్రమించడం ఆపకూడదని భావించేవారు. అంతటి గొప్ప దంపతులకు లేక లేక ఒకే ఒక మగబిడ్డ జన్మించాడు. పేరు రమేషు. దంపతులిద్దరూ పిల్లవాణ్ణి అతి గారాబంగా పెంచుకొచ్చారు. అయితే వారి కుమారుడు తల్లిదండ్రుల గారాబానికి తగినట్టుగా బుద్ధిగా పెరగక పెంకివాడిగా దుందుడుకుగా ప్రవర్తిస్తూ అహంకారిగా మారిపోయాడు. రోజు రమేషు మిట్ట మధ్యాహ్నం వేళ బద్ధకంగా నిద్రలేచేవాడు. ఆపాటికే తల్లిదండ్రులు పొలం దగ్గరకు వెళ్లటం వలన ఇంట్లో ఉన్నది తిని బజారుకి వెళ్లి రోజంతా స్నేహితులతో పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ వచ్చిపోయే వారిని ఏడిపిస్తూ ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరేవాడు. రోజు పొద్దున్నే రమేష్ బాధితులు రామనాథం ఇంటికి వచ్చి తమ బాధలు చెప్పుకునేవారు. రామనాథం బాబు గారు, ఈ విషయం మీకు ఎట చెప్పాలో తెలియట్లేదండి. ఆయన తమరు ఉప్పు తిన్నవాడిని కాబట్టి ధైర్యం చేసి మాట చెప్తున్నా. తమరు కోట్లకు పడకలెత్తినా అది బయటకు కనపడనీక అందరిలో కలిసిపోయి మీరు మంచి పేరు గడిస్తున్నారు. అలాంటి తమరికి తులసి వనంలో కలుపు మొక్కలాగా తమరు అబ్బాయి మారిపోయాడండి. మీరేమో కీర్తిని ఇనుమడింపజేస్తుంటే మీ అబ్బాయి ఊళ్ళో వచ్చే పోయే వారిని అవహేళన చేస్తూ తమరి పరువు మంట గలుపుతున్నాడండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి బాబు. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అయ్యా. లేదు నాగయ్య, నువ్వేం తప్పు మాట్లాడలేదు. అందరూ వెనక మాట్లాడుకుంటున్నారు. నువ్వు ముందు మాట్లాడుతున్నావు. మావాడు దారి తప్పుతున్నాడని మేము కూడా గ్రహించాము. నాగయ్య, వాడిని సరిదిద్దే ప్రయత్నంలోనే ఉన్నాము. అవును నాగయ్య, మా రమేష్ ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నట్టుగా గమనించాము. అది కూడా మేము చేసిన పొరపాటే. వాడు మాలాగా కష్టపడకూడదని గారాబంగా పెంచాము. దాని ఫలితమే ఇది. సరే నాగయ్య, మనిషిలో లేని లోపాలను వెతికి మరీ నవ్వుకునే ఈ మనుషుల మధ్య మా తప్పును మా ముందుకే వచ్చి గుర్తు చేసినందుకు చాలా సంతోషం నాగయ్య. అరే రమేష్, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడురా. పుట్టంతోనే బంగారం ఉంగరం నోట్లో పెట్టుకుని పుట్టావు. ఇంకా నీకు మాలాగా అన్నం కోసం కష్టపడాల్సిన పని లేదురా. బతుకు భయం అసలే లేదు. అవును రమేష్, నాకు సందేహరా. నీ తల్లిదండ్రులేమో అంత ఆస్తి ఉన్నా నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. నువ్వేమో మాతో కలిసి తిరుగుతున్నావు. మరి నిన్నెప్పుడు మీ అమ్మా నాన్న ఈ విషయంలో ఏం అడగలేదా? ఓర్పిచ్చోళ్ళారా, మీకు తెలియదా? మా అమ్మా నాన్న దినచర్య తూర్పున ఉంటే నా దినచర్య పడమర ఉంటుందిరా. అర్థం కాలేదా? చెప్తా వినండి. మా వాళ్ళు పొద్దున్నే పొలానికి పోతారు. నేను నిద్రలేచేదేమో మధ్యాహ్నం. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరురా. మళ్ళీ సాయంత్రం నేను ఇంటికి పోయేసరికి వాళ్ళు నిద్రపోతుంటారు. ఇక వాళ్ళకి నేను ఎప్పుడు దొరకాలి చెప్పు? అరే, ఈ మాటలన్నీ అనవసరం. జీవితాన్ని కష్టపెట్టకుండా సుఖపెట్టాలిరా. అప్పుడే మనం పుట్టినందుకు సార్థకత ఏర్పడుతుంది. అందరూ ఆనందించండిరా. అరే అబ్బాయిలు, రోజు మిమ్మల్ని గమనిస్తున్నాను. పొద్దున లేస్తే ఇలా పని పాట లేకుండా పోస్కోలు కబుర్లు చెప్పుకుంటూ తిరగకపోతే ఏదైనా పనికొచ్చే పని చెయ్యొచ్చుగా. అయినా తప్పు మీది కాదులే, తప్పంతా మీ తల్లిదండ్రులది. ఆస్తిపాస్తులు సంపాదించి మీకు కష్టం ఉంటే ఏమీ తెలియకుండా పెంచి మిమ్మల్ని బద్దకస్తులు చేసి మీ జీవితాలను పాడు చేస్తున్నారు. లేని వాళ్ళు ఆకలితో ఇబ్బంది పడుతుంటే మీరేమో తిన్నదరక్క ఇలా తిరుగుతున్నారు. మిమ్మల్ని ఇలా తయారు చేసినందుకు ముందు మీ తల్లిదండ్రులని అనాలి. ఇదిగో పుల్లమ్మవు, ఇందాకటి నుంచి చూస్తున్నా నువ్వేదో పెద్ద సిద్ధాంతకర్తలాగా మాట్లాడుతున్నావు. నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా? నేనేమన్నా అడిగానా?
ఇది బజార్ చెట్టు, ఇక్కడ అందరూ కూర్చోవచ్చు, అంతేగాని నీలాగా నిరంతరం కట్టపట్టానికి కాదు. అయినా నన్ను ఇంతవరకు మా తల్లిదండ్రులే ఒక్క మాట అనలేదు. ఇప్పుడు నన్ను అంటానికి నువ్వెవరు? ఏమంట, బాగా కష్టపడిపోతుందంట, మేము పని పాట లేకుండా తిరుగుతున్నామంట. పోవమ్మా, పెద్ద నీతులు చెప్పొచ్చావు. నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడావంటే మా నాన్నతో చెప్పి నిన్ను కూలి పనిలోంచి తీసేపెత్తా, జాగ్రత్త మరి. అలా రమేష్ చేసే అల్లరికి ఇంటికి వచ్చి చెప్పే బాధితుల సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. దాంతో రామనాథం దంపతులు ఎలాగైనా తమ కుమారుడిని అదుపులో పెట్టాలనుకున్నారు. అందుకోసం ఇద్దరూ పొలానికి వెళ్లకుండా ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నారు. ఏమేవ్ చూసావా, మనమేమో ఆస్తి ఉన్నా రోజంతా కష్టపడుతూ నలుగురిలో కలిసిపోతున్నాము. అయితే నష్టం రమేష్ రూపంలో చాప కింద నీరులా ఎలా చేరిందో చూసావా? అందుకే పెద్దలంటారు, చూపు గమ్యం వైపు పెట్టినా అప్పుడప్పుడు వెనక కూడా చూస్తుండాలని. మనం చేసిన గారాబానికి రమేష్ అడ్డగోలుగా తయారయ్యాడు. ఇప్పుడు వాడిని ఎలా బాగు చేద్దామంటావు లీలా? ఏమండి, మనమే కాదు, సమాజంలో చాలా మంది తాము కష్టపడ్డానికి తమ బిడ్డలు కష్టపడకూడదని వారిని మందమతులుగా తయారు చేస్తున్నారు. అదే చిన్నప్పటి నుంచి రమేష్కి కూడా కష్టం విలువ తెలియచేస్తూ పెంచితే ఇప్పుడు ఎంతో బాగుండేవాడు. సరేలేండి, జరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. నాకు మంచి ఆలోచన వచ్చింది. రమేష్కి ఒక మంచి తెలివిగల అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాడు తప్పక బాగుంటాడండి. కోడలు తన తెలివితేటలతో భర్తను మార్చుకుంటుంది. ఎలా ఉందండి నా ఆలోచన? బ్రహ్మాండం లీలా, నీ ఆలోచన అమోఘం. అందుకే ఎంతటి వాళ్లైనా పెళ్లి చేస్తే మంచి దారిలోకి వస్తారని చెప్తారు. నువ్వు చెప్పినట్టే మన వాడి పెళ్లి చేద్దాం. నాకు ఇద్దరు మంచి స్నేహితులున్నారు, వారికి ఇద్దరు కూతుళ్లున్నారు. ముందు మన వాడిని లేవనివ్వు, తర్వాత వాడిని కూర్చోబెట్టి మాట్లాడదాం. కొంతసేపటికి రమేష్ నిద్ర లేచాడు. తన పక్కనే కూర్చొని ఉన్న తల్లిదండ్రులను చూసి ఉలిక్కి పడ్డాడు. రోజూ పొలం దగ్గరకు వెళ్లే వాళ్ళు ఇంట్లో ఎందుకున్నారా అని ఆలోచించసాగాడు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఎప్పటిలాగా ఊళ్ళోకి వెళ్లటానికి సిద్ధమైనాడు. నాయనా రమేష్, ఇలారా. ఎన్నాళ్లు పని ఒత్తిళ్లో పడి నిన్ను పట్టించుకోవడమే మానేశాము. ఒరే బాబు, నువ్వు చూస్తుండగానే పెద్దవాడివయ్యావు. నీకు తగిన పిల్లలు చూసి పెళ్లి చేయవలసిన సమయం వచ్చింది. ఈ సందర్భంగా నీకు కొత్త విషయం చెప్పదలిచాను. విను నాయనా. నాకు కుచేలరావు, నాగభూషణం అని ఇద్దరు స్నేహితులున్నారు. చాలా కాలం నుంచి రాకపోకలు లేకపోయినా ఒకరి విషయాలు మరొకరికి తెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళిద్దరివి కూడా ఒకప్పుడు మనలాగే సంపన్న కుటుంబాలు. అయితే కాలం కర్మం కలిసి రాక ఇప్పుడు ఇద్దరూ దీనస్థితిలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరికీ చెరో కూతురు, నీకు జోడు కాగల వయసు వాళ్ళున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు నీకు నచ్చితే వాళ్ళని మా కోడలిగా చేసుకోవాల్సిందని స్నేహితులిద్దరూ నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు. అందుచేత మనిద్దరం వెళ్లి వాళ్ళని చూసి వద్దాం పద. భలే మాట్లాడుతున్నారు నాన్న, నాకు బోల్డంత పనుంది అవతల. అక్కడ నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను బజారుకి పోవాలి. పొద్దున్నే నాకు ఈ గొడవ అంతేంది నాన్న. అయినా ఏనాటి మాటో పట్టుకొని పైసా కొరగాని వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళటం దండగ నాన్న. వద్దు నాన్న, నేను రాను. అవే మాటలు నాయనా, నాన్నగారు చెప్పేది నీ మంచికే కదా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అందులోనూ నాన్నగారు తన స్నేహితులకు మాటిచ్చాడు. వాళ్లను కాదని ఇప్పుడు నీకు వేరే సంబంధం నిశ్చయిస్తే నాన్నగారికి ఆడి తప్పిన వాడన్న పేరు వస్తుంది. ఇంకేం మాట్లాడక నాన్నగారు చెప్పినట్టు నడుచుకో. తల్లి తండ్రి అలా బలవంత పెట్టేసరికి రమేష్ ఆలోచనలో పడ్డాడు. తండ్రి వెంట వెళ్లి తనకెవ్వరూ నచ్చలేదని చెప్పొచ్చని, అలా అయితేనే ఇంకెప్పుడు తన తల్లిదండ్రులు తన జోలికి రారని ఆలోచించాడు. సరే మీ ఇష్టం అన్నాడు. మర్నాటి ఉదయాన్నే గుర్రపు బండిలో బయలుదేరాడు. తన స్నేహితుడు ఉండే ఊళ్ళు చాలా దూరం కావటంతో ఎంతో దూరం ప్రయాణించి మధ్యాహ్నం వేళకు మొదటి స్నేహితుడు కుచేలరావు ఉంటున్న ఊరికి చేరాడు. ఊళ్ళో కొద్ది దూరం వెళ్ళాక రామనాథం కాస్త శుభ్రంగా కనిపిస్తున్న ప్రదేశంలో బండిని ఆపించి కిందకు దిగాడు. ఏమండి, నా పేరు రామనాథం. చాలా దూర ప్రయాణం చేసి వచ్చాము. దయచేసి ఈ ఊళ్ళో కుచేలరావు గారి ఇల్లు ఎక్కడో చెప్తారా? మీకు పుణ్యముంటుందండి. ఏమిటి, కుచేలరావు గారింటికి వచ్చారా? వారితో మీకేం పని? ఇంతకు ఏ ఊరు మీది?
మాదా చాలా దూరంలో ఉన్న గ్రామం అండి. వీడు నా కొడుకు రమేష్. నేను కుచేలరావు గారితో వియ్యమందడానికి వచ్చాను. ఇతడే పెళ్లి కొడుకు, నా ఏకైక సంతానం. ఏమిటి, మా కుచ్చెలరావు గారి అమ్మాయిని చూడ్డానికి వచ్చారా? మరి ఆ మాట ముందు చెప్పరేం? రండి రండి, మా ఇంట్లోకి దయచేయండి. అమ్మా అమ్మా, కుచ్చెలరావు బాబాయ్ ఇంటికి సంబంధానికి వచ్చారే. అలా ఆ మహిళ ఎంతో ఆనందంతో రామనాథం రమేషుని తమ ఇంట్లోకి తీసుకుని పోయి మంచం మీద మెత్తటి పరుపు పరిచి కూర్చోబెట్టింది. తరువాత వంటగదిలోకి వెళ్లి చల్లటి మజ్జిగ తీసుకువచ్చింది. ఎండన పడి వచ్చారు, ముందు చల్లని మజ్జిగ తాగండి అంటూ తండ్రి కొడుకులకు మజ్జిగ ఇచ్చింది. అయితే ఆ మహిళ హడావిడి చూస్తున్న రామనాథం రమేషు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ మహిళ ఎవరు? ఈ ఇల్లు ఎవరిది? ఎందుకని కుచేలరావు మీద అంత ప్రేమ చూపిస్తున్నారు అంటూ ఆశ్చర్యపోసాగాడు. ఇంతలో లోపలి నుంచి ఆ మహిళ తల్లిదండ్రులు వచ్చారు. నమస్కారం బాబు. మా కుచేలరావు కుమార్తె పద్మని పెళ్ళాడే అదృష్టవంతుడెవరా అని మాకెంతో ఆతృతగా ఉందంటే నమ్మండి బాబు. మా పద్మ అందానికి వంక పెట్టే పని లేదు. ఆ ఒద్దిక పొందిక, ఆ పని నేర్పరితనము అందరికీ అబ్బో బాబు. ఆ పిల్ల మీ నట్టింట కాలు మోపిందంటే ఇక లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరినట్టే బాబు. అవును బాబు గారు, మా పద్మ చక్కటి చుక్క. మీ అబ్బాయికి తగిన జోడి. పద్మ ఇంటి పనులే కాదు, కుట్లు, అల్లికలు, నృత్యంలోనూ ప్రావీణ్యం ఎంతో కలది. మీ ఇంట కాలు పెట్టిందంటే మీ పొలాల్లో రెండింతల పంట పండుతుంది. మీ ఇంట సిరుల పంట కురుస్తుంది. అలా ఆ కుటుంబం, కుచేలరావు కుటుంబానికి ఏ సంబంధం లేకపోయినా తమ సొంత ఇంటి మనిషిలా వాళ్లంతా మాట్లాడుతుంటే రామనాథానికి చాలా ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత కుచేలరావు కుమార్తెకు పెళ్లి సంబంధం వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు కొంతమంది కలిసి రామనాథాన్ని, రమేష్ని స్వయంగా కుచేలరావు ఇంటికి తీసుకువెళ్తూ అతడు ఎంతో మంచివాడని చెప్పారు. దారి నిండా ఇంట్లోని ప్రజలు ఇంటి ముందుకు వచ్చి తమ ఇంటికి సంబంధం వస్తున్నట్టుగా ఎంతో సంతోషంగా చూడసాగారు. చివరకు ఇల్లు వచ్చింది. కుచేలరావు ఇల్లు ఎంతో బీదగా ఉన్నా పరిశుభ్రంగా కలకలలాడుతున్నది. మిత్రుడిని చూసి అతడు ఎంతో సంతోషించాడు. అరే రామనాథం, ఎన్నాళ్ళైందిరాన్ని చూసి. ఏమిట్రా అలా చిక్కిపోయావు? సమయానికి భోజనం చేయటం లేదా? ఈ బాబు నీ కొడుక? చూస్తుంటేనే తెలుస్తుంది, అచ్చం నీ పోలికే. అరే రామనాథం, మన ముగ్గురు స్నేహితుల్లో నువ్వంటేనే నాకెంతో ఇష్టంరా. ఇప్పుడు నేను పేదవాణ్ణయ్యానని, ఇక నన్ను చూడటానికి ఎవరూ రారని, ఎవరూ మాట్లాడరని అనుకున్నాన్రా. కాని నువ్వు మంచి స్నేహితుడిరా. నా కోసం వచ్చావా? రారా లోపలికి. అలా కుచేలరావు తన ప్రాణ స్నేహితుడిని చూసి ఎంతో సంతోషించాడు. మిత్రుడికి అతిథి మర్యాదలన్నీ గ్రామస్తులు చేశారని తెలుసుకుని నొచ్చుకున్నాడు. ఇంట్లోంచి తీసుకువెళ్లి తన భార్య కూతురిని పరిచయం చేశాడు. కుచేలరావు కుమార్తెను చూసి ఆమెతో మాట్లాడిన తండ్రి కొడుకులిద్దరూ గ్రామస్తులు ఆమె గురించి నిజమే చెప్పారని, ఆమె నిజంగా అందగత్తే, తెలివితేటలు గలదని గ్రహించారు. అరే కుచేలరావు, ఇక నేను వెళ్ళొస్తారా? వ్యాపారానికి సంబంధించి ఊళ్ళు తిరుగుతూ ఈ ఊరు దగ్గరికి రాగానే ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. మరి మేము వెళ్ళొస్తాంరా. అరే కుచేలరావు, నువ్వు పేదవాడివని అధైర్యపడకు. ఊరు మొత్తం నీ వెనకే ఉందిరా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకంతా మంచి జరుగుద్దిరా. అలా తన స్నేహితుడిని ఇంట కొద్దిసేపు ఉండి మంచి చెడు మాట్లాడి రామనాథన్ తన కొడుకుని వెంటబెట్టుకుని తన రెండో స్నేహితుడు నాగభూషణం ఉండే మంగపేటకు బయలుదేరాడు. వాళ్ళు ఆ గ్రామం చేరేసరికి పొద్దుగూకి చీకటి పడుతున్నది. గ్రామంలోకి ప్రవేశించగానే ఒక చెట్టు కింద గుర్రము ఆపాడు. ఏమయ్యా, ఈ ఊళ్ళో పల్లాకులు నాగభూషణం అని ఒక వ్యాపారి ఉన్నాడు కదా, అతడి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తావా? ఎందుకంటే అతడి కూతురికి మా వాడిని ఇచ్చే ఆలోచనతో వచ్చాను. ఏమిటా, నాగభూషణులు కావాలా? ఎవరేమిదే? నీ కొడుకు చేయడానికి పోయి ఆ నాగభూషణ దొరికిందా నీకు? అబ్బో, ఆయన ఇంద్రభవనానికి వెళ్ళాలంటే ఎన్నో సందులు గొంతులు తిరగాలి. మరి ఆ పెద్ద నాగభూషణం కూతురికి ఈయన కొడుకునేయడానికి మాలా వత్తాది వచ్చింది. మరి ఎల్లు ఎలవయ్యా, నాగభూషణ లేడు, గేభూషణ లేడు, ఎల్లు. అంతా నాగభూషణం పేరు చెప్పగానే ఒక పురుగును తీసేసినట్టు మాట్లాడేసరికి రామనాథం బాధపడ్డాడు. ఆ తర్వాత ఇంకొంతమందిని అడిగినా లాభం లేకపోయింది. నాగభూషణం పేరు చెప్పడంతోనే ఎవరూ వాళ్లకు కనీసం గుక్కడి మంచినీళ్లు ఇవ్వలేదు. సరికదా,
అతడి ఇంటికి దారి కూడా చెప్పలేదు. అందరూ ఏదో సూటిపోటి మాటలు విసురుతూనే వచ్చారు. ఏమి చేయాలో తెలియక తండ్రి కొడుకులు చెట్టు కింద కూర్చున్నారు. నాయన రమేష్, చూసావా, మనం ఇంతకు ముందు వెళ్లిన ఊర్లోని నా స్నేహితుడు కుచేలరావు ఎంతో నెమ్మదస్తుడు, వినయం కలవాడు. ఒకప్పుడు లక్షాధికారి అయినప్పటికీ నలుగురిని చిరునవ్వుతో పలకరిస్తూ మంచిగా మర్యాదగా ప్రవర్తించాడు. ఆ నైతిక బలమే ఈనాటి అతడి బీదస్థితిలో కొండంత అండగా నిలిచింది. చూశావా, ఊరి వాళ్లంతా అతడిని తమ కుటుంబ సభ్యుల్లా చూసేలా చేసింది. అందుకే అతడితో బంధుత్వం కోరి వచ్చిన మనను వాళ్లు అంత ప్రేమగా ఆతిథ్యం ఇచ్చి కుచేలరావును ఎంతో ఎత్తున నిలబెట్టారు. ఇకపోతే ఈ ఊళ్ళో ఉన్న నా రెండో స్నేహితుడు నాగభూషణం ఒట్టి అహంకారి, ధనవంతుడన్న గర్వంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడు. గ్రామస్తులతో ఎంతో అహంకారంగా ప్రవర్తించాడు. దాని ఫలితంగా ఇప్పుడు అతడికి ధనబలం లేకపోయేసరికి అతడి బతుకు నలుగురిలో నవ్వులు పాలైంది. చూశావుగా, నాగభూషణం పేరు చెప్పగానే అతన్ని ఎంత హేళన చేస్తున్నారో. సరే నాయనా, ఇవన్నీ నీకెందుకు గాని మనమే ఏదో విధంగా అతడి ఇంటికి వెళ్దాం. అతడి కూతుర్లు కూడా చూసి నీ నిర్ణయం చెప్పు. వద్దు నాన్న, ఇక మనం నాగభూషణం గారింటికి వెళ్ళనవసరం లేదు. నాకు కుచేలరావు గారి అమ్మాయి బాగా నచ్చింది. కావాలంటే నువ్వే ఎప్పుడైనా ఈ గ్రామం వచ్చి మీ పాతకాలపు స్నేహితుడిని కలుసుకొని 4 మంచి మాటలు మాట్లాడండి, సరిపోతుంది. ఇక మనం తిరిగి వెళ్దాం పదా నాన్న. కొడుకు అలా చెప్పేసరికి తండ్రి చాలా సంతోషించాడు. రమేష్ మాటల్లోని కొత్తగా తొణికిసలాడుతున్న అణుకువ రామనాథం మనసుని ఉర్రుతలూగించింది. తాను చెప్పిన మాటలు కొడుకు తలకెక్కినందుకు తృప్తిగా అలాగే అని తలాడించి గుర్రపు బండిని తమ గ్రామానికి మళ్లించాడు. అయితే కొంత దూరం పోయాక రామనాథం మనసులో ఒక సందేహం వచ్చింది. తన కొడుకు నిజంగా తాను చెప్పిన మాటలకు మనసు మార్చుకున్నాడా, లేక ఇంకేమైనా ఆలోచన అతడి మనసులో ఉందా అని సందేహం వచ్చి అదే విషయం కొడుకుని అడిగాడు. అవును నాన్న, మీరు చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. మీరు చెప్పినట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దు నాన్న. అందుకు సాక్ష్యం ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రామస్తుల మాటలే. అయితే నాన్న, నేను మారటానికి ఇంకో కారణం కూడా ఉంది నాన్న. అదేంటంటే, మీరు ఇంతకు ముందు ఊరు వెళ్ళగానే గ్రామస్తులతో కుచేలరావుతో వియ్యం అందటానికి వచ్చామని చెప్పారు. ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసి ఎంతో సంతోషించారు. కుచేలరావు కూడా ఈ విషయం ఎవరో ఒకరు చెప్పి ఉంటారు. పాపం ఆ కుటుంబం, ఆ ఊరి వాళ్ళంతా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను ఈ ఊళ్ళో నాగభూషణం గారి అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుంటే కుచేలరావు ఇంకా ఆ ఊరి గ్రామస్తులు ఎంతో బాధపడతారు. పాపం అందరికన్నా ఎక్కువగా బాధపడేది పద్మ. నేను తనను పెళ్లి చేసుకుంటానని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కళ్ళకంటుంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా నేను చేసుకోవట్లేదు అని తెలిస్తే ఆ మనసు ఎంత బాధపడుతుంది చెప్పండి. అందుకే పద్మను పెళ్లి చేసుకుంటానని, ఇంకే అమ్మాయిని చూడనవసరం లేదని చెప్పాను నాన్న. ఇంకో విషయం ఏంటంటే నాన్న, పెళ్లి చూపుల పేరుతో ఆడపిల్లను చూసిన తర్వాత నచ్చలేదని చెప్పి పాపం ఆ తల్లిదండ్రులను బాధ పెట్టే మన సాంప్రదాయం కూడా నాకు నచ్చలేదు నాన్న. రమేష్ మాటలు విని రామనాథం తన తప్పు కూడా ఉందని తెలుసుకున్నాడు. అవును, నిజమే కదా, కేవలం చూసిపోదామని వచ్చి నిజంగా పెళ్లవుతున్నట్టు వారిలో ఆశలు రేకెత్తించడం తప్పు అని అర్థం చేసుకున్నాడు. ఒకసారి రమేష్ వైపు చూసి కొడుకు అంత లోతుగా ఆలోచించినందుకు పొంగిపోయాడు. ఒక మంచి రోజు చూసి రమేష్కి పద్మకు ఘనంగా వివాహం జరిపించాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.